ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న 3 పార్టీల కూటమి. ఆ 3 పార్టీలకు సంబంధించి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య ఒకరికి మరొకరికి ఏమాత్రం కోఆర్డినేషన్ లేకపోయినా, వాళ్ళ మధ్య సమన్వయం లేకపోయినా, ఈ పార్టీ పై స్థాయి నాయకత్వం మాత్రం మనం ఖచ్చితంగా కలిసుండాల్సిందే, విడిపోతే నష్టపోతాం. మనం 15 సంవత్సరాల వరకు కలిసుండాల్సిందే అని వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడుకుంటూ ఉన్నారు పై స్థాయిలో. కింది స్థాయిలో మాత్రం ఆ పార్టీ క్యాడర్ మధ్య కోఆర్డినేషన్ కనిపించడం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కూటమికి సంబంధించి కొందరు కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో సీటుకు సంబంధించి ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకొని కూర్చుంటున్నారు అని, ఈ క్రమంలో జనసేనలో చాలా ముఖ్య నేత, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రికి స్వయాన అన్న నాగబాబు గారు, ఎమ్మెల్సీ గారు, తాను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కోసం 3 సంవత్సరాల ముందు నుంచే సీటును కన్ఫామ్ చేసుకుంటున్నారు అని, ఆ దిశగా ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అని కొన్ని ప్రముఖ వెబ్సైట్లలో, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను బేస్ చేసుకొని సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంది. వాస్తవానికి నాగబాబు గారు మొన్న ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు. అండ్ ఆల్రెడీ లగేజ్గా సర్దుకొని పోయారు. చివరి నిమిషంలో బీజేపీ నుంచి సీఎం రమేష్ గారికి ఇచ్చారు. సో ఆయన మళ్ళీ లగేజ్ సర్దుకొని ఇంటికి వచ్చేశారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ మినిస్టర్ ఇస్తామన్నారు. మినిస్టర్ ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం దాటిపోతుంది, మరి ఏమో ఇంకా ఇవ్వలే. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలి అని భావిస్తున్న నాగబాబు గారు వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని, ఏ నియోజకవర్గం అనేది కూడా కొందరు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అంట. వాస్తవానికి శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి వాళ్ళ తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అయితే ఉత్తరాంధ్రలో వాళ్ళకి ఏ సామాజిక వర్గం అయితే బలంగా మద్దతు ఇస్తూ ఉంటుందో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నటువంటి ఎచ్చెర్ల నుంచి పోటీ చేయడం కోసం ఆయన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నది. ప్రస్తుతానికి ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. యాక్చువల్ కళా వెంకట్రావు అని ఉన్నారు కదా, టీడీపీ సీనియర్ నేత. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. మొన్న కూడా ఆయనకి ఇవ్వాల్సింది, బట్ అది పొత్తులో బీజేపీకి పోయింది. బీజేపీ వాళ్ళు గెలిచారు. అండ్ నెక్స్ట్ ఎన్నికల నాటికి కళా వెంకట్రావు గారు వాళ్ళ కొడుకును బరిలోకి దించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారట అక్కడి నుంచి. మరి అది ఎంతవరకు సాకారం అయితే తెలియదు, కానీ ఇప్పుడు నాగబాబు గారు అక్కడి నుంచి పోటీ చేయాలి అని, సో దట్ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పార్టీ పట్టు పెంచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు అని, ఈ దిశగా మీడియాలో వచ్చిన రిపోర్ట్లే కాకుండా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడి నుంచి నాగబాబు గారు పోటీ చేసే నల్లేరు మీద నడకే అని చెప్పి వాళ్ళప్పుడే ఫలితాలను కూడా అంచనా వేస్తూ చర్చలు చేస్తూ ఉండడం, ఇంకా దాదాపు 3 సంవత్సరాల పైన ఉండలే ఎన్నికలు ఆ సీట్లు, ఈ ఓట్లు తేలాలి అంటే. సరే, చివరి నిమిషంలో అయితే ప్రతిసారి అటు ఇటు అయిపోతుంది. అందుకని ముందే గ్రౌండ్ వర్క్ చేసుకుంటే బెటర్ అని చెప్పి నిజంగానే నాగబాబు గారు దృష్టి పెట్టారా అక్కడ, లేకపోతే ఏదో జస్ట్ ఒక ప్రచారం మాత్రమేనా అంటే రాబోయే రోజుల్లో చూడాలి సమాధానం.